సోనా సోనార్ లింట్ మనం ఒక ప్లగ్ఇన్ యాడ్ చేసుకున్నాం కదా ఎక్లిప్స్ లో. అంటే సోనార్ క్యూబ్ ఇది ఎందుకు ఎట్లా అనాలిసిస్ చేస్తారు మన ప్రాజెక్ట్ లో ఏమేమి కంపారిటివ్ వార్నింగ్స్ ఉన్నాయి, ఏవేవి అన్యూస్ వేరియబుల్స్ ఉన్నాయి, ఏవి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, అన్యూజ్డ్ మెథడ్స్ ఉన్నాయి, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూస్తే సోనార్ క్యూబ్ అని ఒక సెక్యూరిటీ టూల్ యూజ్ చేసుకొని మనం జనరల్ గా అయితే ఏం చేయాలంటే మనకి ఇన్స్టాల్ చేసుకోవాలి. సోనార్ లింట్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ కి వెళ్ళి ఓకే సోనార్ లింట్ అని టైప్ చేయండి. ఇక్కడ లోడ్ అయిన తర్వాత సోనార్ లింట్ అని టైప్ చేస్తే మనకి ఒక ప్లగ్ఇన్ వస్తుంది. ఆ ప్లగ్ఇన్ ఏం చేయాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లగ్ఇన్ యాడ్ చేసుకోవాలి, ఎక్లిప్స్ లో యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మనము ఒక అనాలిసిస్ అనే ఒకటి వస్తుంది, అనలైజ్ రిపోర్ట్స్ అట్లాంటివి క్రియేట్ చేయడానికి ఒకటి వస్తుంటుంది అనమాట. సో మనం చూద్దాం ఒకసారి. ఇట్లా వచ్చింది ఇక్కడ సోనా టైప్ చేయండి. సోనా టైప్ చేస్తే మీకు ఓకేనా, చూడండి ఒకసారి ఇలా సోనార్ అని టైప్ చేశారా. సోనార్ అని టైప్ చేయగానే ఇక్కడ ఒక ఎంటర్ కొట్టండి, మనకి చూపెడుతుంది అనమాట. సోనార్ లింక్ అనేది ఒకటి ప్లగ్ చూపెడుతుంది ఇంకా. ఓకేనా, సో ఇక్కడ లోడ్ అవుతుంది, ఒకసారి చూద్దాం. సర్చ్ చేస్తుంది ఇక్కడ. తర్వాత మనకి ఇప్పుడు చూపెట్టాలి, ఇక్కడ చూసారా సోనార్ లింట్ 5.4.0 అవర్స్ చూపెట్టింది ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ అన్ఇన్స్టాల్ వచ్చింది. సో మీ దగ్గర ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ అని కొట్టిన తర్వాత ఇన్స్టాల్ నవ్ అని కొట్టిన తర్వాత ఫినిష్ అని కొట్టేసేయండి. అప్పుడు ఈ ప్లగ్ఇన్ యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఎక్లిప్స్ లో యాడ్ అయిపోతుంది. దాని తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్పుడు మనము ఇక్కడికి వెళ్ళాలి, ఏదో ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి రైట్ క్లిక్ వెళ్ళి ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ సోనార్ లింట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ప్లగ్ఇన్ యాడ్ అయితేనే ఇది మీకు యాడ్ అవుతుంది. ఎక్లిప్స్ లో ఆ ప్లగ్ఇన్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అవుతేనే మీకు ఇక్కడ ఈ బటన్ వస్తుంది, ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ అనే ఇక్కడ ఏముంది ఓకేనా, అనలైజ్ అని చూడండి. ఇప్పుడు అనలైజ్ అని క్లిక్ చేశారనుకోండి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇక లాంగ్ టైం టు కంప్లీట్ అనమాట. సో అదంతా ప్రాజెక్ట్ లో చాలా క్లాసెస్ ఉంటాయి, చాలా ఫైల్స్ ఉంటాయి, అవన్నీ అనలైజ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. కానీ జనరల్ గా అయితే మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు రియల్ టైమ్ లో కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. సో మొత్తం ప్రాజెక్ట్ చూసుకుంటేనే మనకి కొద్దిగా ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో తెలిసిపోతుంది అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఏదో ఒక పర్టికులర్ క్లాస్ తీసుకుంటాను. ఒక పర్టికులర్ క్లాస్ అంటే ఇది నార్మల్ పోజో క్లాస్ కాదు, నార్మల్ ఎంప్లాయీ క్లాస్ అనమాట. ఇది సింపుల్ ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి, సెటర్ గెటర్ మెథడ్స్ ఉన్నాయి. సో ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ వెళ్ళి ఓకేనా, సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ క్లాస్ పైన వెళ్ళి సోనార్ లింట్ అని అనలైజ్ అని కొట్టండి. అంతే కొట్టేసరికి మనకి ఒక ఇలా వస్తుంది. చూడండి ఏమొచ్చింది ఇక్కడ డిస్క్రిప్షన్, రిమూవ్ దిస్ అన్యూజ్డ్ ఇంపోర్ట్ ఓఆర్జీ డాట్ ఇక్కడ బీన్ అనుకుంది. అంటే ఏముంది ఇక్కడ చూడండి ఇది అన్యూజ్డ్ ఉంది అనమాట. అప్పుడు మనం డిలీట్ చేసుకోవాలి. చూసారా, అదే మనకి చెప్తుంది అనమాట. అంటే మన ప్రోగ్రామ్ లో ఎక్కడ కూడా ఎక్కడ రన్ టైమ్ ఎర్రర్స్ ఉండొద్దు, ఎక్కడ కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఉండొద్దు. మన ప్రోగ్రామ్ నీట్ గా ఉండాలి. సో అప్పుడే అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని కూడా చెప్తారు అనమాట. ఓకేనా, అదే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల వార్నింగ్స్ ఇది కూడా చేస్తాను ఈ క్లాస్ ఒక్కొక్కటినా. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సోనార్ లింట్ అనండి, అనలైజ్ అనండి. సో ఓకేనా, సో చూడండి ఇక్కడ ఏమైంది చూడండి, ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, అంటే ఇవన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ ఇది అవసరం లేదు, తీసేసుకోండి. ఓకేనా, తీసేసుకోండి. సో ఇది కూడా ఓకేనా, సో తీసేసుకోండి. అప్పుడు ఈ తీసేసుకోండి, అప్పుడు మనకు ఫ్రెష్ గా ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాస్త సేవ్ చేసుకొని మళ్ళీ వెళ్ళండి. ఓకేనా, సోనార్ లింట్కి వెళ్ళి అనలైజ్ అండి. అనలైజ్ అంటే మళ్ళీ మనకు చూపెడుతుంది, ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి. సో రీనేమ్ దిస్ ప్యాకేజ్ నేమ్. ఓకే, సో ఏముంది ఇక్కడ టు మ్యాచ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది,
ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఆర్ సిస్టమ్ డాట్ ఎర్రర్ బై లాగర్, అవునా? సో రీప్లేస్ ద, ఇక్కడ ఒకటి ఏం చూపెడుతుందంటే సిస్టమ్ డాట్ అవుట్ ఉంది కదా, సో సిస్టమ్ డాట్ అవుట్ బదులుగా మనం లాగర్స్ వాడండి అని చూపెడుతుంది అనమాట. ఓకేనా? అప్పుడు ఏముంది, మనము లాగర్ అనే ఒకటి ఉంటుంది. సో లాగ్ డాట్ ఇన్ఫో, లాగ్ డాట్, ఓకేనా? సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో లాగర్ క్లాస్ లో లాగర్ యూజ్ చేసుకొని మనం డిస్ప్లే చేసుకోండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బదులు కానీ మనకు చూపెడుతుంది అనమాట. సో ఇట్లా క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. దీంట్లో ఏమంటారంటే ఇది మనకి అనలైజ్ కోసం సోనార్ క్యూబ్ వాడతారు. సో మనకు ప్లగ్ఇన్స్ చాలా వస్తాయి. మీకు ఇంకా ప్లగ్ఇన్స్ కావాలంటే చూడండి, ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ సోనార్ అని టైప్ చేయండి. ఇక్కడ సర్చ్ బాక్స్ లో సోనార్ అని టైప్ చేస్తే సోనార్ లింట్ బైండింగ్స్ ఇష్యూ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్తుంది. ఆన్ ద ఫ్లై లింట్ రిపోర్ట్, ఓకేనా? సో రూల్ డిస్క్రిప్షన్ ఇట్లా అన్ని వస్తాయి అనమాట. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ రిపోర్ట్ అని క్లిక్ చేస్తారు అనుకోండి, ఇంతకుముందు చూపెట్టింది కదా మనకి రిపోర్ట్. సో ఇక్కడ ఇది రిపోర్ట్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో ఇట్లా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవే చూపెడుతుంది. అందుకోసమే ఇది సోనార్ లింట్ అనేది వాడతాము. ఇది సెక్యూరిటీ, ఓకే, సెక్యూరిటీ టూల్, టెస్టింగ్ టూల్ గా మనం అంటుంటాం అనమాట జనరల్ గా ఇది. ఓకేనా? సో ఇదండి సోనార్ క్యూబ్ యొక్క అడ్వాంటేజ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.